అమరావతి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అంటూ గట్టిగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. సరే, ఈ అమరావతిని ఎలా చేస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది ప్రశ్నే. 2 లక్షల కోట్ల వరకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ఖర్చు అవుతుంది అంటున్నారు. అది ఎప్పటికల్లా పూర్తవుతుంది అంటే చెప్పలేము. ఇది కంటిన్యూటీ ప్రాజెక్ట్ అంటున్నారు. సరే, ఇదంతా బాగుంది. మరి రాష్ట్ర ప్రజలకు మేలు ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే మరో 20-30 ఏళ్ళు కానీ దీనికి రూపురేఖలు రావంటున్నారు. మరి ఇంత 20-30 ఏళ్ళు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారంటే చెప్పలేము. క్రమశిక్షణ అవసరము, విజన్ ఉండాలి అంటూ గొప్ప మాటలు చెప్తున్నారు. సో ఇవన్నీ మాటలకు పరిమితం అవుతున్న వాస్తవాలకు దగ్గరగా లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో నిజంగా రాజధానికి సంబంధించి ఎలా వేస్తే ముందుకు అడుగులు పడతాయన్నది విజయసాయిరెడ్డి గారు తాజాగా ట్విట్టర్ వేదికగా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి నిర్మాణ ఖర్చుపై తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి గారు ఏమన్నారంటే, అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెబుతూనే రాత్రికి రాత్రే అప్పులు తెచ్చి కట్టేయడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి అత్యవసర భవనాలు కట్టాలి తప్ప కేవలం ఆకర్షణ కోసం భారీ డిజైన్లతో ప్రజాధనాన్ని వృధా చేయకూడదు అని ఆయన సూచించారు. ముఖ్యంగా ఆయన ఒక పాయింట్ హైలైట్ చేశారు. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై లాంటి మహానగరాలు ఈ స్థాయికి రావడానికి 100 ఏళ్ళు పట్టిందని, అమరావతి కూడా సహజంగానే ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న లాభ నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ఏంటంటే, క్లియర్ కట్గా మనం చాలా వీడియోలో మనం అనేక సందర్భాల్లో న్యూస్ 220 వీడియోస్లో భాగంగా అమరావతి గురించి మాట్లాడుతూ మనం కూడా కుండబద్దలు కొట్టేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక మహానగరం అనేది ఎడారి లాంటి ప్రాంతం తీసుకొని ఇక్కడ నేను మహానగరం కడతానని చరిత్రలో ఎవరు చెప్పలేదు. కానీ ఇలా గొప్పగా మహానగరంగా తయారవుతుంది అని కూడా ఎవరు చెప్పలేదు. యాదృచ్ఛికంగా జరగాల్సింది ఒక నగరంగా ఏర్పడాలంటే ఏదో 250-300 గజాల ల్యాండ్ తీసుకుని అందులో ఇల్లు కట్టిస్తామంటే అదొక పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఎన్ని ఎకరాలు, ప్రజలు ఎందుకు రావాలి, ఇక్కడ ఎందుకు నివాసం ఉండాలి, ప్రజలు ఇక్కడికి వస్తున్నప్పుడు దీనికి ఎందుకు డిమాండ్ పెరగాలి, ఆ భూమికి ఉన్న పట్టుత్వం ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. హైదరాబాద్ చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా, చెన్నై లాంటి మహానగరాలు నిజంగా 100 ఏళ్ల నుంచి, అంటే రాజుల కాలం నుంచి మెల్లిగా ప్రతి ఒక్కరు దానిపై అడుగులు వేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ వెళ్ళారు. కాబట్టి ఒకరు మంచి కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉన్నారు. కాబట్టి అది ఈరోజు అనూహ్యమైన రీతిలో వెలుగుతున్నాయి. అది హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఈ నగరాలు. ఎవరు కూడా ఎడారి లాంటి ప్రదేశానికి వెళ్ళి నేను ఇక్కడ చెన్నైలో నేను ఇక్కడ రాజధాని కడతానని, లేదంటే బెంగళూరులో ఇక్కడ రాజధాని అవుతుంది చూడండి అని కానీ, లేదా హైదరాబాద్లో ఈ కొండలు చూశారు కదా, ఈ కొండలన్నీ క్లీన్ చేసుకుంటూ పోతా ఇక్కడ ఒక మహానగరం అవుతుంది, ఇక్కడ జనాలు వస్తారని కానీ ఎవరు అనుకోలేదు. అది కాలమాన పరిస్థితులను బట్టి జరగాల్సిన కార్యక్రమము. మహానగరం ఏర్పడాలి అంటే కాలమాన పరిస్థితులు మేజర్ రోల్ పోషిస్తాయి. ఇప్పుడు అమరావతి అంటున్న అమరావతి భూములు రైతుల భూములు, పొలాలవి. అక్కడ అసలు అమరావతికి పర్ఫెక్ట్ విధానం కానే కదా భూమి, అసలు ఒక రాజధానికి కానీ ఒక సిటీకి సెట్టే కాదని గతంలో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. ఇక్కడ కట్టేయడం అంటే అంత పాసిబిలిటీ ఉండదు, ఇక్కడ ల్యాండ్ కూడా చాలా మెత్తగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారు. కానీ స్వతహా లాభం, వ్యక్తిగత లాభమా ఇంకోట మరి చంద్రబాబు గారికి అది ఎందుకు నచ్చిందా తెలియదు. కానీ అక్కడనైతే ఆయన డిజైన్లు చేసుకుంటూ కేవలం అమరావతి రూపకల్పన డిజైన్లకే 100 కోట్లు ఖర్చు చేస్తూ పోతున్నారనే టాక్ వినబడుతుంది. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే చెప్పలేము, చూపించలేము. ఇవన్నీ కూడా నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన పడుతుంది. అధికారంలో ఈరోజు 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఉంటాము. ఆ తర్వాత మరి ఇతరులు ఎంత బాధపడాలి. అది రాష్ట్రానికి ఒక ఆదాయం తీసుకొచ్చే వనరులను సృష్టిస్తూ అభివృద్ధి చేస్తూ పోతే తప్ప ఆ రాష్ట్రం అభివృద్ధి బాటలో పడదు. కానీ అభివృద్ధికి వచ్చే డబ్బులు కానీ, పెట్టుబడుల నుంచి వచ్చే డబ్బులు అంతంత మాత్రంగా ఉండి అంతకు 10 రెట్లు ఒకే రాజధాని పేరు మీద ఎడారి లాంటి ప్రదేశంలో భూములు తీసుకొని రైతులకు ఇప్పటికీ 12 ఏళ్ళుగా ప్లాట్ల అలాట్మెంటే కాలేదు. రైతులు దాదాపు 12 ఏళ్ళ సమయం వృధా చేస్తూ ఇదే 12 సంవత్సరాలు, అంటే 2000 ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విభజన జరిగిందో అప్పటి నుంచి కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలో ఉండగలిగితే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయగలిగితే, కంటిన్యూటీగా తాను ఆల్రెడీ డెవలప్డ్గా ఉన్న సిటీస్కి తాను నిధులు తెస్తూ పోతే బహుశా ఈ పాటికి ఇంకింత గొప్పగా వేరే సిటీ లాగా, అంటే మరి ఆయన చేసి ఉండకపోవచ్చు అంటే ఖచ్చితంగా చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఆ రకంగా ఆలోచన చేయలేదు, ఆ రకంగా ఆయన అసెట్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. బహుశా హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత హైదరాబాద్ 10 ఏళ్ల పాటు రాజధానిగా ఉంది, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్. కానీ ఈయన వ్యక్తిగతంగా ఈయన త్వరగా 5 కోట్ల మంది ప్రజల రక్షణ తాకట్టు పెట్టి, వాళ్ళ మేధస్సును తాకట్టు పెట్టి ఆ రోజు హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చాడో తెలియదు, వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇక్కడ హుటాహుటిన రాజధాని అమరావతి అంటే కొత్త రాగం పట్టుకున్నాడు. దానికి ప్రజలు చేకొట్టడం, అక్కడ నుంచి వెరిసి అది పోతుంది. ఇప్పుడు రాబోయే ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా అయ్యే పనులు కావు. చంద్రబాబు నాయుడు గారు
వాస్తవం మాట్లాడుకుంటే, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వయసు కూడా కొంచెం పెద్దగా కూడా వయసు వచ్చేసింది. 75 సంవత్సరాల దాకా ఆయన ఉన్నారు. అంటే ఆయన ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఇంత చురుగ్గా ఉండే పరిస్థితి ఉండదు. ఆరోగ్యరీత్యా ఎంత బాగున్నప్పటికీ ఆయన రెస్ట్ కూడా తీసుకోవాలి కదా. మనిషి అంటే మొత్తం 100 సంవత్సరాలు మొత్తం కష్టాలు పడుతూ వర్క్ చేస్తూ నిరంతరం పోవాల్సిన పరిస్థితి ఏం లేదు. ఆయన దాదాపు పొద్దున్న లేస్తే వర్క్ అంటూ ఇంతకాలం ఉన్నాడు కాబట్టి కనీసం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అయినా తను రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా బాడీకి ఉంటుంది. కానీ లేదు నేను రెస్ట్ తీసుకొని నేను ఇట్లనే తిరుగుతా అంటే కూడా అది కరెక్ట్ కాదా, నిర్ణయాలు కూడా కరెక్ట్ రావు. ఎందుకంటే వయసు రీత్యా వచ్చే ఆలోచనలు వేరు, వేగం వేరు, అనాలిసిస్ వేరు, ఇవన్నీ వేరుగా ఉంటాయి. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ వయసుకు తగ్గట్టు కూడా మనం అడుగులు వేయడం కూడా ధర్మం. అది అధర్మంగా మనం ముందుకు పోకూడదు. వయసు వచ్చినా కూడా నేను ఇంకా మొండివాడిని గట్టివాడిని అంటే కాదు. దెర్ షుడ్ బి సమ్ సెన్సిటిబుల్ లైన్స్. లైఫ్లో ఎప్పుడు కూడా ఏది ఎప్పుడు చేయాలని చేయాలి. రాజకీయంలో వయసు ఉన్నప్పుడు రాజకీయం చేస్తున్నారు, కానీ ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ ఆయన కుమారుడు కానీ ఇంకోరిని కానీ పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఎట్లాగో చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు సైలెంట్ అవుతారు. రాబోయే రోజుల్లో మరి దీన్ని ఎవరు ముందుకు తీసుకుపోవాలి? ఈ పక్క పార్టీ వాళ్ళని పక్కన పెట్టండి కాసేపు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2047 అంటున్నారు. అప్పటికి చంద్రబాబు గారి వయసు 94-95 ఏళ్ళు వస్తుంది. 94-95 ఏళ్ళకి వచ్చిన తర్వాత నిన్న 2024 ఎన్నికల్లో చెప్పిన సూపర్ 6, సూపర్ 7 పథకాలను మాట మార్చినావు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఇవ్వాలని ఉంది కానీ డబ్బులు లేవు అని వీళ్ళని మాట మాట్లాడుతున్నాం. మరి అట్లాంటప్పుడు 2047లో రాజధాని చేయలేని పక్షంలో నిలబడి ఉంటే అప్పుడు ఎవడిని అడగాల? చంద్రబాబు నాయుడు గారు కనుక ఆ దేవుడికి అనుకరించి 95 ఏళ్ళ తర్వాత కూడా తను ఉండగలిగితే అప్పుడు చంద్రబాబు గారు మీరు చెప్పారు కదా చేయండి ఇప్పుడు అంటే ఆయన ఏమైనా చేయగలిగే పరిస్థితిలో పొజిషన్ ఆయన ఉండగలుగుతాడా? ఆ వయసులో ఆ పెద్ద మనిషిని ఆ రోజు నువ్వు పట్టుకుని ఏం నిలదీస్తావు? అంటే ఇది అంతా కూడా ఒక మాయ, ఒక ట్రాజిటిక్ వేలో ప్రజలను తప్పుదారి పట్టించి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూసుకోవడం తప్ప మరొకటి కాదు. రేపొద్దున 2047 వచ్చినా 2050 వచ్చినా నువ్వు ఈరోజు చేసే ప్రతి ఇతనం రాబోయే రోజుల్లో సెట్ అవుతుంది. ఈరోజు చేసే మంచి కార్యక్రమాలే రేపు ఫలాలు ఇస్తాయి. ఈరోజు డబ్బులు తీసుకుపోయి లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయి అప్పులు 1000 సంవత్సరాలు అంటే ఒక అప్పు తెస్తే 20 సంవత్సరాలు ఈఎంఐలు కట్టాలి. ఆ ఈఎంఐలు కడుతూ రాష్ట్ర ప్రజల నెత్తిన భారం పడుతూ పోతూనే ఉంటుంది. ఇక్కడ చూసి అమరావతి నుంచి రూపాయి వచ్చింది రాదు, రూపాయి సృష్టించింది కూడా లేదు. ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ డెవలప్ అయిన దాంట్లో, ఆల్రెడీ రోడ్లు ఉన్న దాంట్లో, ఆల్రెడీ డ్రైనేజ్లు ఉన్న దాంట్లో, ఆల్రెడీ భవనాలు ఉన్న దాంట్లో, ఆల్రెడీ గవర్నమెంట్ భూములు ఉన్న దాంట్లో, ఆల్రెడీ ఫెసిలిటీస్ కరెంట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న ఆ సిటీస్కి పుష్ చేస్తే ఎట్లుంటుంది, పుషప్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ పనికిమాలిన భూములలో ఏదో కొత్తగా చేయాలని కోట్లు అప్పులు తెచ్చి పోస్తే చివరకు మిగిలిది ఏమి? ఆ తర్వాత ఇది ఒకటి సినారో. రెండో సినారో చంద్రబాబు నాయుడు గారు కనుక 94 ఏళ్ళ వయసు దాకా లేడు, ఆరోగ్యరీత్యా ఇతర కారణాల్లో తాను దైవ చింతనకు వెళ్ళాడు. అప్పుడు మరి పరిస్థితి ఏమిటి? ఎవరిని అడుగుతారు? అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొత్త రాగం పట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టి అమరావతి ఆగిపోయింది, చంద్రబాబు గారు ఉంటే ఇప్పటికీ అమరావతి అయ్యేది ఉండేది అంటూ మళ్ళీ ఆయన మీద తోసేసి ఆ ప్రెషర్ అంతా వీళ్ళు అంటే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అంటే ఎంత దారుణంగా ప్రజలను ఎటు పడితే అటు ప్రజలను ఆయం చేస్తున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా విజయసాయి రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఏమని? హైదరాబాద్, బెంగళూరు ఇవన్నీ కూడా నార్మల్గా ఆ నగరాలన్నీ కూడా 100 ఏళ్ళ నుంచి ఒక్కొక్కరు అది అభివృద్ధి చేసుకుంటూ పోయారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాన్ని నెట్టుకుంటూ పోయారు తప్ప ఇక్కడ ఏదో ఎడారి లాంటి ప్రదేశం రౌండప్ చేసి ఇక్కడ రాజధాని అవుతుంది, ప్రపంచ రాజధాని అవుతుందని మాటలు చెప్తూ పోయేది. డిజిటల్ యుగంలో ఇవన్నీ మాయ కిందికి వస్తాయి. ఇవి పనిచేసే పనులు అయితే కావు. మరి పనికొచ్చే పనులు చెప్పి పనికొచ్చే పనులు తక్కువ భారం రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెడుతూ పోతే అది రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంది తప్ప ఇంకోటి కాదు. అల్టిమేట్గా ఒకటి, రాష్ట్రం అంటే రాజధానికి ఒక్కదానికి డబ్బులు పెట్టడం కాదు. ఆర్థికంగా చిదిగిపోతున్న కుటుంబాలు ఉన్నాయి. విద్య కూడా ప్రాథమికంగా విద్య అందించే విషయంలో ప్రభుత్వం ఉండాలి. రోగం వచ్చి మరణించకుండా కాపాడే గుణం ప్రభుత్వానికి ఉండాలి. బేసిక్ హాస్పిటలైజేషన్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయల దాకా 3548 రోగాలన్నీ దాంట్లో అటాచ్ చేశారు. గతంలో ఎన్నో తక్కువ రోగాలే ఉండేది, కానీ వాటిని అనుమాంతం పెంచి 25 లక్షల దాకా బడ్జెట్ పెంచడం ఆయన చేసిన గొప్ప పని. దాన్ని ఈరోజు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేక దాన్ని డబ్బులే తీసి పక్కకు పారేసి 3000 కోట్లు ఎన్నో కోట్లు దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది హాస్పిటల్స్కి. అవి ఇస్తాము డిసెంబర్ వరకు అన్నారు, కానీ అది ఇవ్వకుండా పక్కన పెట్టడం వల్ల ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ పక్కన పడేస్తున్నారు. అంటే రోగులకు ప్రాథమిక చికిత్స అందించడానికి కూడా విఫలం చెందిన తన కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అమరావతి 2047 అని చెప్తున్న మాటలకు ఏమైనా పొంతన ఉందా? గెస్ట్గా అతిథిగా వచ్చే తల్లికి అన్నం పెట్టినోడు
ఎప్పుడో వచ్చే బంధువు కోసం ఇల్లు కడుతున్నాను అని చెప్పడం నిజంగా ఎంతవరకు ధర్మం అనేది ఆలోచించండి. రాబోయే రోజుల్లో ఇవన్నీ తప్పులు ప్రభుత్వాన్ని కరెక్ట్ పర్ఫెక్ట్లా ఎండగట్టగలిగితేనే మనగడ ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి, లేదంటే కష్టం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.